మన అమ్మలు అమ్మమ్మల నాటి చిట్కా. డాక్టర్లు కూడా ఇప్పుడు ఇదే చెప్తున్నారు. ఇలా గనక చేస్తే ఎంత పిలకలా ఉన్న జుట్టైనా సరే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కుచ్చులుగా ఊడుతున్న జుట్టు తిరిగి అంతే స్పీడ్గా వస్తుంది. విపరీతమైన హెయిర్ గ్రోత్ అనేది చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇప్పుడున్న టైంకి అలాగే హరీబరీ లైఫ్ స్టైల్కి అందరికీ కూడా హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది. పిల్లల్లో పెద్దల్లో చూస్తున్నాం. హెయిర్ ఫాల్తో పాటు కామన్గా ఉన్న సమస్య ఏంటి అని అంటే డాండ్రఫ్ ఉంటుంది. తర్వాత హెయిర్ అనేది పెరగట్లేదని చెప్పేసి చెప్తున్నారు. చాలామంది చెప్పేది ఏంటంటే జుట్టు పెరగడం పక్కన పెడితే జుట్టు కనీసం ఓడకుండా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా ఉండేటట్లు ఏదైనా చిట్కా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. మీకు ఒక వెంట్రుక ఉన్న ప్లేస్లో 10 వెంట్రుకలు గ్రోత్ అయ్యేటట్లు ఈరోజు నేను ఒక సూపర్ రెమెడీ షేర్ చేస్తాను. ఇది మన అమ్మమ్మల కాలం నాటి నుండి ఉందన్నమాట. సో ఎటువంటి కెమికల్స్ లేకుండా, డబ్బులు ఖర్చు లేకుండా చాలా సింపుల్గా 2-3 ఇంగ్రీడియంట్స్తో ఇలా కనుక ట్రై చేస్తే 2 వారాల్లోనే ఒత్తైన పొడవైన జుట్టు అనేది సొంతం అవుతుంది. ఒక వారం రోజుల్లోనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది చాలా సిల్కీగా స్ట్రాంగ్గా పెరుగుతుంది. దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు, మనం ఒక హెయిర్ ఆయిల్ లాంచ్ చేస్తాం. 1/2 లీటర్ లాంచ్ చేసిన తర్వాత చాలామంది మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది చాలామంది ఇప్పటికే యూజ్ చేశారు. చాలామంది మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తూనే ఉన్నారు. రోజు మీకు ఎక్కువగా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా ఒక మంచి హెయిర్ ఆయిల్ ట్రై చేయాలనుకుంటే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. ఇదివరకు మనం 200 ml అనేది సేల్ చేసాం, ఇప్పుడు 500 ml కూడా సేల్ చేస్తున్నాం అనమాట. సో మీరు ఇంకా ట్రై చేయలేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, మన హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకింది కావాల్సిన వీడియో ఏంటి చూసేద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపరేషన్కి మనకు కావాల్సింది మందారం పువ్వులు. మందారం పువ్వులు అనేది ఒక 10 తీసుకోండి. మందారం పువ్వులు లేవు అనుకున్నప్పుడు మందారం పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత మనకు కావాల్సింది లవంగాలు. లవంగాల వల్ల హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ముఖ్యంగా హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇందులో 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం మందారాన్ని యాడ్ చేసుకోవాలి. మందారాన్ని తొడుములు తీసి ఓన్లీ మందారం పువ్వులు మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట. మందారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు రైస్ని యాడ్ చేశాను. తర్వాత ఇందులో మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. మెంతులను కూడా నేను ఇక్కడ 2 స్పూన్లు యాడ్ చేశాను. తర్వాత లవంగాలను అయితే యాడ్ చేసుకోవాలి. లవంగాల వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, అంటే 10 to 15 అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 5 minutes అనేది ఇవి బాయిల్ చేసుకుంటే మనకి కరెక్ట్గా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది మనకి ఒక హెయిర్ గ్రోత్ సీరం. మన సబ్స్క్రైబర్ రీసెంట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్ షేర్ చేశారండి. 10 ml ఉన్న సీరంని తను 1100-1200 తీసుకున్నారనమాట. ఇలా తను ఒక 1 year పాటు వాడారంట, అయినా ఎటువంటి రిజల్ట్ లేదంట. అంత డబ్బులు 10 mlకి 20 mlకి ఖర్చు పెట్టే బదులు ఎటువంటి ఖర్చు లేకుండా ఇది మీరు ట్రై చేయండి. వారానికి ఒకసారి ట్రై చేయండి. చాలామందికి ఫ్రంట్ హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు, బాల్ హెడ్ సమస్య ఉంది, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది, హెయిర్ పెరగట్లేదు అంటున్నారు కదా. ఖర్చు లేకుండా చాలా సింపుల్గా ఈ హోమ్ రెమెడీని ట్రై చేసినట్లయితే మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ఇందులో యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా న్యాచురల్, ఎటువంటి కెమికల్స్ లేవు. 100% కూడా హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మందారం వల్ల హెయిర్ అనేది స్మూత్గా షైనీగా ఉంటుంది. వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా ఉండదు. 5 minutes తర్వాత ఇది బాగా కూడా మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇందులో యాడ్ చేసిన ఒక్కొక్క ఇంగ్రీడియంట్ బాగా మనకి దగ్గరకు అవుతాయి అన్నమాట. రైస్ కానీ మెంతులు కానీ కంప్లీట్గా మనకి దగ్గరికి అయిపోతాయి. అలాంటప్పుడు గ్యాస్ నుండి కిందకి దించి కొంచెం కూల్ చేసుకొని దీన్ని ఒక క్లాత్లోకి ఇలా తీసేసుకొని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక్క చుక్క కూడా వేస్ట్ కానివ్వద్దండి. దీన్ని వీలైనంతకి బాగా కలెక్ట్ చేసేయండి. క్లాత్లో వేసుకొని మనం ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల
మనకి ఎక్కడా కూడా వేస్ట్ అవ్వదనమాట. ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే బయట మార్కెట్లో వేలుకు వేలు పోసి కొన్న సీరమ్స్ కంటే 100 టైమ్స్ ఇది బెటర్గా వర్క్ చేస్తుంది. తప్పకుండా వారానికి ఒక్కసారి ఈ సీరమ్ని ట్రై చేయండి. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 2-3 వారాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదనుకుంటే కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. లేదనుకుంటే క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. నార్మల్గా కాటన్ సహాయంతో అప్లై చేసుకోవచ్చు, స్ప్రే బాటిల్ యాడ్ చేసి అప్లై చేసుకోవచ్చు. నేను మొన్న ఒక వీడియో పెట్టానండి, మా అమ్మగారు తెల్ల జుట్టు నల్లగా మారిందని చెప్పేసి. అందులో ఒకళ్ళిద్దరు కామెంట్స్ అయితే నేను చూశాను, నిజంగా నల్లగా మారిందా అని అడిగారు. నల్లగా మారిందండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఇది కూడా మా అమ్మగారికి నేను అందుకే అప్లై చేస్తున్నాను అనమాట. నేను జెన్యున్గా షేర్ చేసే వీడియోస్ కూడా కొంతమంది కావాలని 2-3 ఉంటారు కదా, ఏం చేసినా తప్పు అన్నట్లు మాట్లాడడానికి. సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో నల్లగా మారింది చూస్తున్నారు కదా. సో ఈ రెమెడీ విషయానికి వస్తే ఇప్పుడు మనం కాటన్ తీసుకొని కాటన్తో అప్లై చేయాలన్నమాట. నార్మల్గా నేను చెప్పాను కదండి, స్ప్రే బాటిల్ సహాయంతో కూడా అప్లై చేయొచ్చు. బట్ కాటన్ అయితే ఇంకా బాగా అప్లికేషన్కి వస్తుందని చెప్పేసి కాటన్ తీసుకొని ఇలా హెయిర్ని పార్టీషన్స్గా తీసుకొని ఓన్లీ స్కాల్ఫ్కి అనేది అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్కి అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి సీరమ్స్ ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేస్తే సరిపోతుంది, హెయిర్ లెంత్కి ఏం అవసరం లేదు. మా అమ్మగారి జుట్టు అయితే చాలా ఒత్తుగా పొడవుగా ఉంటుందండి. మా అమ్మగారు అయితే ఎప్పుడు కూడా చిన్న చిన్న రెమెడీసే ట్రై చేస్తుంటారు, పెద్ద పెద్ద రెమెడీస్ కాదు, చిన్న చిన్నవి అనమాట. ఇలా మందారం పువ్వులతో తయారు చేసిన సీరమ్స్ కానీ తర్వాత హెయిర్ ప్యాక్స్ కానీ ట్రై చేస్తూ ఉంటారు. ఈ రెమెడీని ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. స్కాల్ఫ్కి బాగా అప్లై చేసుకోండి, హెయిర్ లెంత్కి అనేది అవసరం లేదు. అప్లై చేసిన తర్వాత 5 మినిట్స్ అనేది ఇలా మసాజ్లా చేసుకుంటే ఇంకా ఎక్కడైనా మనకి అప్లికేషన్ అనేది అవ్వకపోతే మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఒక 1/2 అవర్ ఉంచి మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. కుంకుడుకాయ శీకాకాయ యూజ్ చేసి కూడా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత హెయిర్ అనేది చాలా బౌన్సీగా ఒత్తుగా కనపడుతుంది, హెయిర్ ఫాల్ కూడా 0కి వచ్చేస్తుంది. వారానికి ఒక్కసారైనా సరే ఈ రెమెడీని ట్రై చేసినట్లయితే మీ హెయిర్ అనేది ఖర్చు పెట్టకుండానే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఈ చిట్కాతో ఎంత సన్నగా ఉన్న హెయిర్ అయినా సరే ఒత్తుగా పెరుగుతుంది. ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు, 100% కూడా న్యాచురల్. వారానికి ఒక్కసారైనా దీన్ని ట్రై చేయండి. ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది, హెయిర్ లెంత్కి ఏం అవసరం లేదు. వారానికి 2 సార్లు కూడా అప్లై చేయొచ్చు. కనీసం ఒక్కసారైనా అప్లై చేస్తే హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీరు ఫస్ట్ టైం హెయిర్ వాష్ చేసినప్పుడే హెయిర్ అనేది చాలా స్మూత్గా అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎలాంటి హెయిర్ టైప్ ఉన్న వాళ్ళని యూజ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి తక్కువ టైంలోనే మీ హెయిర్ అనేది సూపర్గా పెరుగుతుంది. ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.